నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు జ్ఞానవృక్షం కంటి చూపు. అనగనగా ఒక నగరంలో సోమనాథ్ అనే ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు ఒకే ఒక కొడుకు, పేరు సిద్ధార్థ్. సిద్ధార్థ్కు చిన్నప్పటి నుండి అడిగిందల్లా చేతికి దొరకడం వల్ల లోకంలో కష్టాలు ఎలా ఉంటాయో తెలియదు. ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడం, తన దగ్గరున్న వస్తువుల విలువ తెలియకుండా ప్రవర్తించడం అతనికి అలవాటు. తన కొడుకు జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని సోమనాథ్ చాలా బాధపడేవాడు. అతనికి ఒక మంచి పాఠం చెప్పాలనుకున్నాడు. ఒకరోజు సోమనాథ్ తన కొడుకును పిలిచి, సిద్ధార్థ్, రేపు ఉదయం మనం పక్కనే ఉన్న కొండపైకి వెళ్తున్నాం. అక్కడ ఒక అద్భుతమైన వృక్షం ఉంది, దాన్ని చూడాలి అన్నాడు. సిద్ధార్థ్ సరేనన్నాడు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కొండపైకి నడక సాగించారు. ఆ రోజు ఎండ చాలా తీవ్రంగా ఉంది. దారి పొడుగున రాళ్ళు ముళ్ళు ఉన్నాయి. సిద్ధార్థ్ కాస్త దూరం నడవగానే అలసిపోయి, నాన్న, ఏంటి ఎండ, ఈ దారి ఇంత దారుణంగా ఉంది, కాలేజీకి కారులో వెళ్ళే నన్ను ఇలా నడిపిస్తావా, నాకు ఈ ప్రయాణం అస్సలు నచ్చలేదు అంటూ కోపంగా విసుక్కోవడం మొదలుపెట్టాడు. తండ్రి ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ముందుకు నడిచాడు. ఎట్టకేలకు వారు కొండపైకి చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద పచ్చని చెట్టు ఉంది. దాని కింద చల్లని గాలి వీస్తోంది. ఆ చెట్టు నుండి కొండ కింద ఉన్న నగరమంతా ఎంతో ఆనందంగా కనిపిస్తోంది. అక్కడి వాతావరణం చూడగానే సిద్ధార్థ్ కష్టమంతా మర్చిపోయి, అబ్బా, ఎంత అద్భుతంగా ఉందో ఈ చల్లని గాలి, ఈ అందమైన దృశ్యం, ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంది నాన్న అన్నాడు ఎంతో సంతోషంగా. అప్పుడు సోమనాథ్ కొడుకు భుజంపై చెయ్యేసి ఇలా అన్నాడు, చూడు సిద్ధార్థ్, మనం కొండ కింద ఉన్నప్పుడు నువ్వు కేవలం దారిలోని ముళ్ళు, ఎండ కష్టాల గురించి మాత్రమే ఆలోచించి బాధపడ్డావు. కానీ ఆ కష్టాన్ని ఓర్చుకొని పైకొచ్చావు కాబట్టే ఇప్పుడు ఈ చల్లని గాలిని, అందమైన దృశ్యాన్ని ఆస్వాదించగలుగుతున్నావు. ఒకవేళ నువ్వు కిందే ఉండిపోయి ఉంటే ఈ అనుభూతి నీకు దక్కేదే? సిద్ధార్థ్ ఆలోచనలో పడ్డాడు. తండ్రి మళ్ళీ కొనసాగించాడు, జీవితం కూడా అంతేనాయనా. కష్టాలు, సవాళ్ళు అనేవి దారిలో వచ్చే ఎండల్లాంటివి. వాటిని చూసి విసుక్కుంటూ కూర్చుంటే జీవితం చివరిలో లభించే విజయం అనే చల్లని గాలిని, ఆనందాన్ని మనం అందుకోలేం. ఏది మనకు సులభంగా రాదు. వచ్చిన దానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. తండ్రి చెప్పిన మాటల్లోని అంతరార్థాన్ని సిద్ధార్థ్ గ్రహించాడు. అప్పటి నుండి ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడం మానేసి కష్టపడటం, తనకున్న జీవితానికి కృతజ్ఞతతో ఉండడం నేర్చుకున్నాడు. ఈ కథలోని నీతి, కష్టపడకుండా లభించే విజయానికి విలువ ఉండదు. జీవితంలో కష్టాలను ఓర్చుకున్నప్పుడే నిజమైన సుఖము మరియు విజయము యొక్క అమధురమైన అనుభూతి లభిస్తాయి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.